ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తూస్ కిచెన్. సో ఈ రోజు మన రెసిపీస్ ఏంటంటే రెసిపీ కాదండో. సో ఈ రోజు అయితే దీపావళి స్పెషల్ గా 3 రెసిపీస్ అయితే ఈ రోజు చూడబోతున్నాం. మొదటి రెసిపీ అయితే ఫేమస్ తామేశ్వరం మడత కాజా. రెసిపీ విషయానికి వస్తే మిల్క్ మైసూర్ పాక్. సో ఇది చాలా బాగుంటదండి. నోట్లో అలా పెట్టుకుంటే ఇలా కరిగిపోయేంత టేస్ట్ అయితే ఉంటదన్నమాట. ముచ్చటగా మూడో రెసిపీ పండగ స్పెషల్ జాంగ్రీ. సో ఈ 3 రెసిపీలు ఈ దీపావళికి మీరు ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళ అభినందనలు అప్రిషియేషన్ పొందాల్సిందే అండి. ఈ పద్ధతి ఫాలో అయ్యి చేశారంటే. ముందుగా అయితే తాపేశ్వరం ఫేమస్ మడత కాజా రెసిపీ చూసేద్దాం. సో ఈ పద్ధతిలో మీరు ఈ కొలతలు ఫాలో అయ్యి చేశారంటే మడత కాజా స్వీట్ షాప్ లో కన్నా టేస్టీగా అండ్ జ్యూసీగా అలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోయి కొద్ది తినాలి అనిపించే టేస్టీ మడత కాజా అయితే తక్కువ ఖర్చులోనే మనం ఇంట్లో చేసేసుకునేది ఎలాగో ఈ వీడియోలో మీరు చూసారంటే ఈజీగా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా అంత పర్ఫెక్ట్ గా చేసేయచ్చండి. ఇంగ్రీడియంట్స్ లేకుండా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే పద్ధతిలో అయితే మనం చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు సేమ్ కొలతలు ఫాలో అయ్యి చేశారంటే మీ ఇంట్లో వాళ్ళ అభినందనలు ఖచ్చితంగా పొందాల్సిందే. అంత టేస్టీగా ఉంటాయి. మరి చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయో కదా. సో చూస్తేనే ఇప్పుడే తినాలి అనిపించే ఎంత బాగున్నాయి కదా. సో అయితే లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా. మరి లెట్ స్టార్ట్. ముందుగా మనకి ఈ మడత కాజా రెసిపీ కోసం అయితే మనం ముందుగా అయితే పిండి కలుపుకుందాం. ముందుగా ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా పిండి కలుపుకోవడానికి ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఈ కప్పుతో నేనైతే 1.5 కప్ అయితే మైదా తీసుకొని ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకి ఫుల్ గా వస్తుంది అనమాట పిండి, ఇక్కడ గ్యాప్స్ లేకుండా. సో ఇక్కడైతే 1.5 కప్ మైదా తీసుకున్న తర్వాత సో మైదాని జల్లించుకొని తీసుకోండి. రెండోసారి సగం కప్పు కూడా ట్యాప్ చేస్తున్నాను. సో దట్ మనకి పిండి ఫుల్ గా తీసుకోవచ్చు అనమాట, గ్యాప్స్ ఏం లేకుండా పర్ఫెక్ట్ గా తీసుకోవచ్చు అనమాట కొలతల్లో కూడా. తర్వాత ఒక చిటికెడు వంట సోడా వేసేసుకుందాం. వంట సోడా ఎంత వేసుకోవాలంటే 1 టేబుల్ స్పూన్ లో 1/4 అంటే ఒక చిటికెడు మాత్రమే వంట సోడా వేసుకున్న తర్వాత కూడా ఒక్క చిటికెడు ఇలా 2 వేలతో తీసుకొని వేసేస్తున్నాం చూడండి. సో ఒక్క చిటికెడు 2 వేలతో తీసుకొని ఒక చిటికెడు మాత్రమే ఉప్పు వేసి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నూనె వేస్తున్నాను నేనైతే. సో మీరు ఓన్లీ నూనె కావాలంటే 2 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. ఓన్లీ నెయ్యి కావాలి అన్న 2 టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా మనం చేతితో బాగా కలుపుకోవాలి. మనం వేసిన నెయ్యి అండ్ నూనె ప్రతి ఇంచుకి ప్రతి ఆ రవ్వ చిన్న పార్టికల్ కూడా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇలా రఫ్ చేస్తూ కలుపుకోవాలన్నమాట. వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మనం ఆ పిండి బాగా పర్ఫెక్ట్ గా కలిపామని ఎలా తెలుస్తుందంటే ఇలా మనం చేతిలోకి ఒక పిండి తీసుకొని ముద్దలా కట్టామనుకోండి, ఈ షేప్ వస్తే మనకి పర్ఫెక్ట్ గా పిండి కలిసినట్టు, మనం వేసిన నెయ్యి నూనె బాగా కలిసినట్టు మీనింగ్. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసి మన ఈ మైదానైతే చక్కగా పిండి ముద్దలా కలిపేసుకుందాం. నీళ్ళన్నీ ఒకేసారి వేయద్దండి, కొద్దిగా వేస్తూ ఈ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకోవాలన్నమాట. నీళ్ళన్నీ ఒకేసారి పోసుకుంటే ఏమవుతుందంటే లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అందుకని కొద్దిగా పోస్తూ కలుపుకోండి. సో పిండిని ఈ కన్సిస్టెన్సీలో మనం కలుపుకోవాలండి. సో మనం ఇలా ఒక వేలుతో నొక్కామనుకోండి సాఫ్ట్ గా ఇలా ఉండాలన్నమాట. కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం పిండిని కలుపుకొని పిండి మీద మూత పెట్టేసి ఒక 30 మినిట్స్ వరకు ఈ పిండి నానాలన్నమాట. ఎంత పిండి బాగా నానితే మన మడత కాజా అంత బాగా వస్తాయండి. పిండి కొద్దిసేపు నానాలి కదా. నానే లోపు అయితే మనం ఇప్పుడు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాండిల్ని పెట్టుకొని ఈ కప్పుతో 1 కప్పు చక్కెర తీసుకుంటున్నాను. సో అదే కప్పుతో నీళ్లు తీసుకోవాలి. ఇదే కొలత అనమాట. సో మీరు ఎంతైతే షుగర్ తీసుకుంటారో అదే కప్పుతో నీళ్లు ఈక్వల్ గా తీసుకుంటే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇదైతే 120 గ్రామ్స్ ఆఫ్ కప్ అండి. ఈ కప్పుతోనే వాటర్ అండ్ చక్కెర తీసుకునేస్తున్నాము. అండ్ ఆల్సో మనం పిండి తీసుకున్నప్పుడు కూడా ఇదే కప్పుతోనే 1.5 కప్పు తీసుకున్నాం. అంటే ఆల్మోస్ట్ సుమారుగా 160 గ్రామ్స్ ఆఫ్ మైదా పిండిలోకి మనం ఈ సిరప్ కలుపుకుంటున్నాం అనమాట. సో ఈ నీళ్లు కొద్దిగా వేడిన తర్వాత ఇప్పుడైతే అదే కప్పుతో 1 కప్ అయితే షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ వేసిన తర్వాత మనకి పాకం వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. గులాబ్ జామ్ పాకం కన్నా కొంచెం ఎక్కువ అండ్ తీగ పాకం కన్నా కొంచెం తక్కువ ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది అనమాట. తీగ పాకం అయితే మనకి ఇక్కడ అవసరం లేదండి. సో ఈ చక్కెర బాగా కరిగిన తర్వాత లేదంటే కరిగేటప్పుడే ఇప్పుడైతే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అండ్ ఆల్సో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ యాలకుల పొడి కూడా ఈ సిరప్ లేకే వేసేస్తే చక్కగా మనకి ఎలా ఉంటదంటే నేతి మడత కాజా తిన్నట్టుగా టేస్ట్ అయితే చాలా బాగుంటది అనమాట. ఇప్పుడు మనం కలుపుకుంటూ మనకి లైట్ గా అయితే పాకం చేంజ్ అయ్యేంత వరకు మనం అయితే ఉంచాలి. తీగ పాకం అయితే అవసరం లేదనమాట. ఈ కన్సిస్టెన్సీలో మనం పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆపేసి పాకం ఆరిపోకుండా మూత పెట్టేసి అయితే మనం పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు
ఇప్పుడు మనం పిండి నానబెట్టుకున్నాం కదా 30 నిమిషాలు. చూడండి చక్కగా పిండి అయితే నానిపోయింది. 30 నిమిషాలు బాగా నానడం వల్ల ఇది కొద్దిగా మనం పిండి అయితే ఎంత నానబెట్టుకుంటామో దానికన్నా ఎక్కువ కొద్దిగా ఇలా మనకి ఉబ్బుతుందనమాట. చూడండి ఎంత మెత్తగా సాఫ్ట్ గా ఉందో. ఇప్పుడు ఈ మైదాని ఇలా తీసుకొని ఇప్పుడు ఒక 4 లేదా 5 ఉండలుగా చేసేసి ఇప్పుడు మనం చపాతీ లాగా రుద్దుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చేసుకున్న పిండికి అయితే 5 ఉండలు వచ్చేసాయి. ఇప్పుడు వీటిని 5 చపాతీల్లాగా రుద్దుకుందాం. ఇప్పుడు మనం రుద్దేటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలండి. ఈ మనం చపాతీ లాగా రుద్దుకునేటప్పుడు చాలా పల్చగా రుద్దుకోవాలి. వీలైతే అంత పల్చగా రుద్దుకొని అండ్ 5 మనం రుద్దుతున్నాం కదా చపాతీలు, అవన్నీ ఒకే సైజు ఉండేలాగా అయితే రుద్దుకోండి. సో దట్ మనకి ఈజీగా ఉంటది అనమాట. పల్చగా రుద్దుకోవడం వల్ల మనకి ఈ మడత కాజా అనేది క్రిస్పీగా అండ్ వెరీ టేస్టీగా ఉంటది అనమాట. తినేటప్పుడు జ్యూసీగా. సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇలా రుద్దుకున్న తర్వాత మీరు రుద్దేటప్పుడు ఒక టిప్పు పాటించండి. ఎంత పెద్దగా వీలైతే అంత వెడల్పుగా అండ్ ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా. చూసారా ఇలా ఇలా అయితే మనం రుద్దుకొని మనకు 5 చపాతీలు వస్తాయి కదా, 5 ఒకే షేప్ లో రుద్దుకొని పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ చపాతీ రుద్దిన తర్వాత ఇది ఒక ప్లేట్ లోకి తీసుకుందాం. ఆ ప్లేట్ లో అయితే మన చపాతీ అతుక్కోకుండా రోల్ చేసేటప్పుడు ఇలా గోధుమపిండి అయితే ఆ ప్లేట్ లో ఇలా విదిలించుకొని లైట్ గా మీరు టీ స్ట్రైనర్ తో కూడా వేసుకుంటే ఈక్వల్ గా మనం ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా టీ స్ట్రైనర్ లో కూడా వేసుకున్నారనుకోని ఈక్వల్ గా మనం అయితే స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ రుద్దుకున్న చపాతీని దీనిపైన వేసేసి మనం ఆ ప్లేట్ లో నీట్ గా ఇలా 1 by 1 చపాతీలు వేసుకోవాలి. ఫస్ట్ చపాతీ అయితే ఇలా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మనం నూనె ఫుల్ గా ఇలా పూసుకోవాలన్నమాట. ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి, లైట్ గా పూసుకోవాలన్నమాట. మొత్తం చపాతీ ఫుల్ గా ఇలా నూనె అయితే మనం చక్కగా ఒక్కసారి ఇలా పూసుకొని తర్వాత సేమ్ గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ మీరు ఇంకా కార్న్ ఫ్లోర్ ఉంటే కార్న్ ఫ్లోర్ వాడారనుకోండి, ఆ క్రిస్పీనెస్ అనేది ఇంకా బాగా యాడ్ అవుతుంది అనమాట. కార్న్ ఫ్లోర్ యూజ్ చేయడం వల్ల. మీ దగ్గర కార్న్ ఫ్లోర్ లేదు అనుకుంటే మైదా కూడా యూస్ చేయొచ్చు. ఆ నూనె అయితే పూసేసాం కదా, తర్వాత ఇలా మైదా పిండి కానీ కార్న్ ఫ్లోర్ కానీ ఇలా తీసుకొని ఈ స్ట్రైనర్ తో ఇలా ఈక్వల్ గా అయితే ఎక్కడ గ్యాప్ లేకుండా విదిలించాలన్నమాట. ఎందుకంటే నూనె పూసాం కాబట్టి మళ్ళీ దీనిపైన ఇంకొక చపాతీ వేస్తాం కాబట్టి నూనెతోనే మనం వేసామనుకోండి ఫుల్ గా అతుక్కుపోయి ముద్దలాగా అవుతాయి. అలా అవ్వకుండా మనం ఈ మైదా దానిపైన ఇలాగా స్ట్రైనర్ లో తీసుకొని విదిలించుకోవాలి. ఎక్కడ మనకి మరి నూనె లాగా కనిపించకుండా కవర్ అయ్యేలాగా. సో ఇలా అయితే మనం చక్కగా అన్ని వైపులా ఇలా స్ట్రైనర్ తో స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట మైదాని. ఇలాగే దీనిపైన ఇంకో చపాతీ వేసి మళ్ళీ నూనె పూసి మళ్ళీ ఇలాగే స్ట్రైనర్ తో కొద్దిగా మైదా విదిలించి అలా ఒకదానిపైన ఒక చపాతీ వేసి మన రోల్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. సెకండ్ చపాతీ కూడా వేసేస్తున్నాను అనమాట. సో అన్ని ఈక్వల్ గా చేసుకుంటే మనకి ఈజీగా ఉంటది అనమాట. సో ఇప్పుడు సెకండ్ చపాతీని వేసేసి దానికి నూనె పట్టించి తర్వాత పిండి విదిలించి ఇలాగే ఎన్నైతే మనం చపాతీలు రుద్దుతామో అవన్నీ ఇలానే వేసుకోవాలండి. నా దగ్గర అయితే 5 ఉన్నాయి కాబట్టి నేను 5 అని చెప్తున్నాను. ఇది లాస్ట్ 5వ చపాతీ అన్నమాట. వేసేసి నూనె పట్టించి తర్వాత మనం ఇప్పుడు రోల్ చేసేద్దాం. వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా అన్ని ఒకేసారి ఇప్పుడు తీసుకొని ఇలాగా కొద్దిగా ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా లైట్ గా ప్రెస్ చేస్తూ మనం ఈ రోల్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా లైట్ గా ప్రెస్ చేయకపోతే మనం కట్ చేసేటప్పుడు విడిపోతాయి అన్నమాట. అతుక్కో ఒక చపాతీకి ఇంకొక చపాతీకి. ఇలా నిదానంగా ఫస్ట్ లో కొద్దిగా టైం పడుతుంది, తర్వాత ఈజీగా ఇలా రోల్ చేసేసుకోవచ్చు అనమాట. లాస్ట్ లో కొద్దిగా ఉంది అన్నప్పుడు లాస్ట్ లో కొద్దిగా పల్చగా చేసుకుని ఇలా ఒత్తుకొని వాటర్ తో మనం ఇలాగా లాస్ట్ లో మనం టచ్ అప్ ఇవ్వాలన్నమాట. ఇలా అనుకొని వాటర్ తో ఎందుకు ఇవ్వాలంటే మనం లాస్ట్ లో మనం అతుక్కోవడానికి ఇవ్వాలన్నమాట. ఇలా వాటర్ తో అనుకుంటూ కొద్దిగా ఒక చెమ్మ చేసుకుంటూ తేమ చేసుకుంటూ ఇలా అనుకోవాలి. మనం చెమ్మ చేయడం వల్ల మనకి విడిపోకుండా లాస్ట్ లో అతుక్కోవడానికి ఇలా చేస్తాం అనమాట. ఇలా చక్కగా రోల్ చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకోవడానికి మనం తీసుకున్న కత్తికి లైట్ గా నూనె పూసి ఆ నూనెకి ఇలా లైట్ గా మన కత్తికి అయితే పిండి పట్టించాం అనుకోండి అతుక్కోకుండా నీట్ గా కట్ అయిపోతుంది అనమాట. కట్ చేసేటప్పుడు ఎడ్జెస్ ఏమైనా ఎక్స్ట్రా ఉన్నాయి అనుకుంటే ఎడ్జెస్ కట్ చేసి పక్కన వేసేయండి. ఆ లాస్ట్ ఇలా కట్ చేసి పక్కన పెట్టిన తర్వాత ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చిన్నగా ఇప్పుడైతే ఇలా మీకు కావాల్సిన సైజ్ లో అయితే ఇలా కట్ చేసుకున్న తర్వాత సో వీలైనంత సన్నగా కట్ చేయండి. సో దట్ మనకి ఫ్రై చేసేటప్పుడు ఈజీగా అనేది బాగా ఫ్రై అయిపోతాయి అనమాట, పెద్దగా కాకుండా. అన్ని చక్కగా కట్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఒక్కటి ఇలా తీసుకొని వేలుతో అన్ని ఒకేసారి ఇలా లైట్ గా ప్రెస్ చేయండి. మళ్ళీ ఎక్కువ
గట్టిగా కాదు, లైట్ గా ఇలా ప్రెస్ చేసి పక్కన పెట్టేసుకుందాం. అన్ని ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఒక చపాతీ కర్ర తీసుకొని లైట్ గా దాన్ని ఇలాగా ప్రెస్ చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేయకండి, లైట్ గా ఇలా లైట్ గా అయితే ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు మనకి మడత కాజా షేప్ అయితే వచ్చేస్తుంది. ఇలాగా సరే వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా. సో ఇప్పుడు అలాగే అన్ని చేసుకుని పక్కన పెట్టేసి, సో ఇప్పుడైతే మనం గ్యాస్ మీద ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఈ డీప్ ఫ్రై కి కావాల్సిన ఆయిల్ అయితే పోసేసుకుందాం. సో ఆయిల్ ఎక్కువగా వేడి అవ్వాల్సిన అవసరం లేదు, కొద్దిగా లైట్ గా వేడైన తర్వాత మనం ఈ మడత కాజాలను వేసామనుకోండి, లో ఫ్లేమ్ లో మాత్రమే, లో టు మీడియం ఫ్లేమ్ లో మాత్రమే టర్న్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. లేదంటే మాడిపోతాయి, లోపల ఉడకవు అనమాట. అందుకని ఓన్లీ లో టు మీడియం లో మాత్రమే టర్న్ చేసుకుని గ్యాస్ ని మనం వీటిని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ బాగా ఉడికిన తర్వాత రెండో సైడ్ మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇలాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ కలర్ కి మారాలన్నమాట. ఈ కలర్ లో టర్న్ అయిన తర్వాత ఇప్పుడు తీసేసి, నూనెలో నుంచి తీసేసిన వెంటనే మనం షుగర్ సిరప్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వేడివేడిగానే షుగర్ సిరప్ లోకి వేసేసేయాలి. వేసేసి ఇలా రెండు వైపులా టర్న్ చేస్తూ ఉండాలన్నమాట. సో దట్ మనం మడత కాజాలని రెండు వైపులా ఇలా తిప్పుతూ దీనిపైన మన షుగర్ సిరప్ పోస్తూ ఉన్నామనుకోండి, ఆ సిరప్ అనేది బాగా దాంట్లోకి ఇంకి, ఇలా వేసేసిన తర్వాత మనం కాజాలు మన షుగర్ సిరప్ లోకి ఒక 20 నుంచి 30 నిమిషాల వరకు ఇందులోనే వేసేసి మూత పెట్టేసామనుకోండి, మన షుగర్ సిరప్ లో మన మడత కాజా బాగా నాని టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటదన్నమాట. సో మనం మడత కాజాల మీద ఇలాగా పోస్తూ ఉండాలన్నమాట సిరప్. ఒక 5 మినిట్స్ ఇలా అన్ని బాగా నానేలాగా పోసేసి ఒక 30 మినిట్స్ మూత పెట్టేస్తే అంతేనండి. వెరీ సింపుల్ గా, వెరీ అద్భుతమైన టేస్ట్ తో మన మడత కాజాలు అయితే రెడీ అయిపోతాయి. అంతేనండి, వెరీ టేస్టీగా అండ్ నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా మన మడత కాజాలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మన రెండవ రెసిపీ మిల్క్ మైసూర్ పాక్. సో ఇది అలా పెట్టుకుంటే నోట్లో ఇలా కరిగిపోయేంత టేస్టీగా చాలా బాగుంటదండి. స్వీట్ షాప్ స్టైల్లో చేసే మిల్క్ మైసూర్ పాక్ సాఫ్ట్ గా అండ్ తినే కొద్దీ మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేంత సాఫ్ట్ గా రుచిగా ఉంటాయి అన్నమాట. చాలా చాలా బాగుంటాయి ఈ పద్ధతిలో మీరు చేశారంటే. క్లిప్ లో చూపిస్తున్న విధంగా చూడండి, ఇలా మనం నొక్కి చూసామంటే సో ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో, టేస్ట్ కూడా అదుర్సండి. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి. లెట్ స్టార్ట్. జాగ్రత్తగా టిప్స్ అన్ని ఫాలో అయ్యి చేశారంటే సో నెక్స్ట్ లెవెల్లో ఉంటదండి ఈ మైసూర్ పాక్ అయితే. సో చాలా సాఫ్ట్ గా అండ్ ఈ మిల్క్ మైసూర్ పాక్ ఎలా చేసుకుందామో చూసేద్దామా మరి. ముందుగా వీడియో క్లిప్ లో చూపిన విధంగా ఈ రెసిపీ కోసం అయితే మనం పాల పౌడర్ తీసుకోవాలి. ఈ పాల పౌడర్ 100 గ్రామ్స్ ఆఫ్ పాల పౌడర్ నేను తీసుకుంటున్నాను. మిల్క్ పౌడర్, అమల్ బ్రాండ్ పాల పౌడర్ అయితే నేను తీసుకుంటున్నాను. సో ఇక్కడ 200 గ్రాముల పాల పౌడర్ అయితే ఈ గిన్నెలోకి తీసుకొని తర్వాత అయితే ఈ పాలపిండిలోకి మనం నెయ్యి వేసుకోవాలి. సో నెయ్యి ఒక 6 నుంచి 7 టేబుల్ స్పూన్స్ వరకు పడుతుంది అనమాట. మీ క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడైతే ఆల్మోస్ట్ 100 గ్రామ్స్ ఆఫ్ నెయ్యి అయితే పోసి తర్వాత ఇందులోకి అయితే ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మైదా కూడా వేసేసుకుందాం. సో ఈ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మైదా వేసి ఇదంతా బాగా కలుపుకోవాలన్నమాట. ఈ పిండి మొత్తం మన నెయ్యి అనేది మన పిండికి పూస పోసేలాగా కలుపుకోవాలన్నమాట. మనకి బ్రెడ్ పొడి లాగా అయ్యేంత వరకు మనం బాగా కావాలండి. సో నేనైతే ఇక్కడ స్వీట్ గా ఉండే మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను. సో ఇది ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకున్న తర్వాత బ్రెడ్ పొడిలా అవుతుంది. ఇలా అయినప్పుడు మనం ఇలా చేత్తో తీసుకొని ఇలా ముద్ద చేసామనుకోండి, ఇలా ఉండాలి ఈ కన్సిస్టెన్సీలో. సో ఇలా అయ్యేంత వరకు మనం చేసేసి ఈ బ్రెడ్ పొడిలా అయిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం ఈ పిండిని. ఇప్పుడైతే మనం గ్యాస్ మీద ఒక బాండిల్ని పెట్టుకొని చక్కెర సిరప్ అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం. సో ఈ చక్కెర సిరప్ కోసం నేను ఈ బౌల్ తో 3 బౌల్స్ చక్కెర వేస్తున్నాను. అదే బౌల్ తో 2 బౌల్లు వాటర్ పోసుకోవాలన్నమాట మన ఈ సిరప్ కి. ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిన విధంగా చక్కెర సిరప్ కరుగుతూ ఉన్నప్పుడే ఇక్కడైతే నేను ఒక 50 గ్రామ్స్ ఆఫ్ నెయ్యిని వేసేసుకుంటున్నాను. నాకు ఈ సిరప్ లో ఉడికేటప్పుడే వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటదండి. అందుకనే నేనైతే 50 గ్రామ్స్ ఆఫ్ నెయ్యి తీసుకొని ఇందులోకి వేసి షుగర్ సిరప్ తో పాటే కలిపేస్తున్నాను అనమాట. ఇందులోకి ఎంత నెయ్యి ఎక్కువ వేస్తే మన మైసూర్ పాక్ అనేది అంత సాఫ్ట్ గా వస్తుందండి. పంచదార ఎంత వేసుకోవాలని మీకు డౌట్ రావచ్చండి. నేను అదే కప్పుతో 1 కప్పు పాలపిండి తీసుకున్నాను కదా, అదే కప్పుతో 3 కప్పుల షుగర్ అయితే సరిపోతుంది అనమాట. మన చక్కెర పాకం తీగ పాకం రాగానే, అంటే ఇలా జస్ట్ అతుక్కుంటే చాలండి, తీగ పాకం రావాల్సిన అవసరం లేదనమాట. పక్కన కలిపి పెట్టుకున్న ఈ పాల పౌడర్ ఉంది కదండి, సో ఈ పాల పౌడర్ ని కొద్దిగా వేస్తూ కలుపుకోవాలండి. కంటిన్యూస్ గా కలుపుతూ ఉండాలి ఇక్కడ.
లేదంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటది. అడుగంటే ఛాన్స్ ఉంటదనమాట. సో జాగ్రత్తగా ఇప్పుడు ఈ పాల పౌడర్‌ని వేసిన తర్వాత ఓన్లీ ఫ్లేమ్‌ని లో టు మీడియంలోకి టర్న్ చేసుకుంటూ, అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే కలుపుతూనే ఉండాలండి. ఇలా కలుపుతూ ఉండి ఉండలు లేకుండా మనమైతే కలుపుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండలు లేకుండా బాగా కలిపేసుకున్న తర్వాత యాక్చువల్‌గా పాకంలోకే కొంచెం నిమ్మరసం వేసుకోవాలండి. అది నేను లేట్‌గా వేస్తున్నాను. సో పాకంలోకి వేయకపోయినా కూడా ఇప్పుడు కలిపేటప్పుడు పాల పౌడర్ వేశాక కూడా ఒక నిమ్మబద్ద రసం వేసేస్తే సరిపోతుంది, నిమ్మరసం. ఈ నిమ్మరసం వేయడం వల్ల మైసూర్ పాకు చల్లారిన తర్వాత రవ్వ రవ్వగా మారకుండా ఉండడానికి అందుకనైతే మనం ఈ నిమ్మరసం వేస్తున్నాం. అంటే లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇది కలుపుతూ ఉన్నాం అనుకోండి, ఈ పాల పౌడర్ ని కొద్దిగా చిక్కగా పడుతుంది అనమాట. ఉండలు లేకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. సో కలపడం ఆపేశారంటే తొందరగా అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అందుకని ఇలా కలుపుతూనే ఉండండి. ఒక 10 నుంచి 15 నిమిషాలు టైం పట్టొచ్చు మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి. మీరు కలుపుతూ ఉన్నప్పుడే నెయ్యి ఎక్కువగా వేసుకోవాలి. ఆల్మోస్ట్ ఒక 200 గ్రామ్స్ నుంచి 250 గ్రామ్స్ వరకు నెయ్యి అయితే ఇందులోకి వేసుకోవాలండి. ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అయితే గ్యాస్ ఆపేసుకోవాలి. మన మైసూర్ పాక్ కి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇంకా గ్యాస్ ఆపేసేసి ఒక వెడల్పాటి గిన్నె కానీ ఇలా ఏదైనా చిన్న బౌల్ కానీ తీసుకొని ఫుల్గా నెయ్యి కానీ నూనె కానీ ఇలా మన గిన్నెకి కానీ, నేనైతే ప్లేట్ తీసుకున్నాను, ఇక్కడ గిన్నె చున్నాను కానీ బౌల్ మళ్ళీ లేటర్ గా నేనైతే గిన్నె తీసుకున్నాను, వెడల్పాటి గిన్నె అయితే. సో ఈ చిన్న గిన్నె అయితే కంజెస్టెడ్ గా అనిపిస్తుంది కదా మనకి, సో ఆరిన తర్వాత కట్ చేసుకోవడానికి అంతా. అందుకని ఒక వెడల్పాటి గిన్నె లేదా ప్లేట్ తీసుకోండి. మనకి మైసూర్ పాకు పాకం కరెక్ట్ గా వచ్చిందా లేదా అని మనం చూడడానికి అయితే ఒక గిన్నెలో నీళ్ళని మనం మైసూర్ పాక్ కన్సిస్టెన్సీ ఇందులో ఈ నీళ్ళలోకి వేసేసి ఇప్పుడు మనం ముద్ద కట్టామనుకోండి, ముద్దకు వచ్చింది అనుకోండి, పర్ఫెక్ట్ గా మనకైతే ఈ పాకం వచ్చేసినట్టు మైసూర్ పాకం. సో అప్పుడు మనం గ్యాస్ ఆపేసొచ్చు అనమాట. సో చూడండి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మనం నీళ్ళలోకి వేసి పాకాన్ని ముద్ద కట్టడానికి ఇట్లా బాల్ లాగా చేయడానికి ట్రై చేస్తే మనకి ఇలా బాల్ లాగా ముద్దలాగా రావాలన్నమాట. అప్పుడు మనకి పాకం కరెక్ట్ గా వచ్చినట్టు. అప్పుడు గ్యాస్ ఆపేసి ఒక పాత్రకు కానీ ఒక ప్లేట్ కానీ మనం బాగా నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసి దీన్ని దాంట్లోకి పోసేయడమే అనమాట. ఇలా ఒక వెడల్పాటి ప్లేట్ లోకి అయితే పోసేసిన తర్వాత అంతా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసేసి కొద్దిగా ఒక 10 నిమిషాలు ఆరిందనుకోండి, ఇలా మన మైసూర్ పాక్ ప్లేట్ లో వేసుకొని 5 నిమిషాల తర్వాత ఇలా చక్కగా మనకు కావాల్సిన షేప్ లో అయితే ముందుగానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఒక 30 నిమిషాలు ఆరిందనుకోండి, 30 నిమిషాల తర్వాత మన టేస్టీ మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోతుంది. సో చాలా బాగుంటదండి ఈ పద్ధతిలో చేస్తే. వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చూడండి ఎంత జ్యూసీగా ఎంత సాఫ్ట్ గా ఉందో, చాలా బాగుంటదండి టేస్ట్ అయితే. ఈ దీపావళికి ఈ మైసూర్ పాక్ రెసిపీ ట్రై చేయండి, ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళు అప్రిషియేషన్స్ పొందాల్సింది. చిట్టగా మూడవ రెసిపీ ఏంటంటే అలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోయేంత సాఫ్ట్ అండ్ స్పాంజ్ లాంటి జాంగ్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అయితే లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి. సో లెట్ స్టార్ట్. ఈ రెసిపీ కోసం ముందుగా అయితే ఉద్దిపప్పు నానబెట్టుకోవాలి. సో ఈ ఉద్దిపప్పు యాక్చువల్ గా ఈ కప్పుతో నేను ఒక కప్పు వేస్తున్నాను. ఈ కప్పు యాక్చువల్ గా ఒక 120 గ్రామ్స్ ఆఫ్ కప్ అన్నమాట. సో మీరు మీ కొలతలను బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఒక గిన్నె తీసుకొని ఇలా ఉద్దిపప్పు వేసుకున్న తర్వాత ఈ ఉద్దిపప్పును 2 లేదా 3 సార్లు బాగా శుభ్రం చేసి నానబెట్టుకోవాలి. మినిమం 4 లేదా 5 గంటల సేపు నానబెట్టుకోవాలన్నమాట. నేనైతే 5 గంటల సేపు నానబెట్టాను. సో 5 గంటల సేపు తర్వాత చూడండి చక్కగా బాగా నానిపోయాయి కదా. బాగా నానిన తర్వాత నీళ్లు మొత్తం లేకుండా వంచేసేసి, సో ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా ఈ మినపప్పు వేస్తూ, ఉద్దిపప్పు మొత్తం వేయకుండా ఎంత అయితే మిక్సీలో పడుతుందో అంతా కొద్దిగా వేస్తూ 2 లేదా 3 సార్లు గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. మిక్సీ మీకు తిరగట్లేదు అనుకుంటే ఒక 5 లేదా 6 టేబుల్ స్పూన్స్ మాత్రమే వాటర్ వేయాలి. ఇలా వేస్తూ ఉద్దిపప్పునైతే మనం ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా మనం మిక్సీ పట్టుకోవాలి. సో ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. సో ఇలా మనమైతే ఒక గిన్నెలోకి ఈ ఉద్దిపప్పుని ఇలా ఒక గిన్నెలోకి మనం వేసుకొని ఈ ఉద్దిపప్పు పిండిని ఇప్పుడు ఇలా ఒక్క చిటికెడు మాత్రమే నేను ఫుడ్ కలర్ వేస్తున్నాను. తర్వాత ఒక్క చిటికెడు ఉప్పు వేస్తున్నాను. చూసారా, ఒక్క చిటికెడు మాత్రమే వేసుకోవాలి. తర్వాత అయితే ఇలా 2 వేళ్లతో ఒక్క చిటికెడు మాత్రమే వంట సోడా, ఈ 3 వేసి బాగా ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలన్నమాట. ఇలాగా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా. సో కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. సో మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చక్కగా ఒక్కసారి అయితే కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా 1 కప్ అయితే నేను కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను. సో మీ దగ్గర కార్న్ ఫ్లోర్ లేకపోతే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. దగ్గర ఏది అవైలబుల్ లో ఉంటే అది వేసుకోవచ్చు అనమాట.
అనమాట. సో ఏదైనా 2 క్రిస్పీనెస్ ని యాడ్ చేస్తాయి కాబట్టి. సో అది వేసిన తర్వాత ఇలా చక్కగా ఒక్కసారి అయితే కలుపుకుందాం. కార్న్‌ఫ్లోర్ వేస్తున్నాం కాబట్టి కొద్దిగా మన పిండి అనేది గట్టిగా అయ్యే ఛాన్సెస్ ఉంటది. అందుకని ఇలాగా ఒక 4 లేదా 5 టేబుల్ స్పూన్స్ వాటర్ మాత్రమే పోసి కన్సిస్టెన్సీ మరీ లూజ్ గా అవ్వకుండా ఈ కన్సిస్టెన్సీలో అయ్యేలాగా మనమైతే కలుపుకోవాలన్నమాట. సో మన పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ లూజ్ అవ్వకూడదు, మరీ అలాగని గట్టిగా ఉండకూడదు అనమాట. ఇలా కలుపుకున్న పిండిని అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడైతే ఒక బాండిల్ని పెట్టుకొని షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. ఈ షుగర్ సిరప్ కోసం ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా 1 కప్పు వాటర్ తీసుకుంటున్నాను. ఈ కప్పు 120 ml ఆఫ్ కప్ అనమాట. సో అదే కప్పుతో 1 కప్పు చక్కెర. సో సేమ్ చక్కెర ఎంత అయితే అంత వాటర్ తీసుకుంటే సరిపోతుందండి. ఇలా మీడియం ఫ్లేమ్ లో గ్యాస్ ని టర్న్ చేసుకొని ఇది ఇలా కలుపుతూ గులాబ్ జామ్ పాకం కన్నా కొద్దిగా ఎక్కువ అండ్ తీగ పాకం కన్నా కొద్దిగా తక్కువ వచ్చేలాగా మనం పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పాకం కరుగుతున్నప్పుడే ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి కూడా వేసుకుంటే చాలా బాగుంటదండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. సో ఇలా మన పాకం దగ్గర పడే వరకు అయితే మీడియం ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుతూ మన పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా పాకం అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ తీగ పాకం కాదు, మరీ అలా లేత పాకం కాదు. ఇలా మనం చేత్తో అన్నప్పుడు మనకి అతుక్కోవాలి. లైట్ గా తీగ వచ్చినట్టు వచ్చి కట్ అయిపోవాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో వచ్చినప్పుడు గ్యాస్ ఆపేసి మూత పెట్టేస్తాం ఈ పాకాన్ని. సో ఇప్పుడైతే గ్యాస్ మీద ఒక బాండిల్ పెట్టుకొని మనకి డీప్ ఫ్రై కి కావాల్సిన ఆయిల్ అయితే పోసేసుకోవాలండి. కలిపి పక్కన పెట్టుకున్నాం కదా మనము, ఆ పిండిని ఇలా కవర్ లో మందంపాటి కవర్ లో వేసుకొని చిన్న హోల్ పెట్టుకోండి లాస్ట్ లో. జాంగ్రీ ఏ సైజ్ లో కావాలో ఆ సైజ్ లో మాత్రమే చిన్నగా పెట్టుకోండి. మరి పెద్దగా అయితే జాంగ్రీ చాలా షేప్ అవుట్ అయిపోతుంది అనమాట. నూనె బాగా కాగిన తర్వాత, అంటే ఎక్కువ కాగాల్సిన అవసరం లేదండి. మనకి వడలకి వేస్తాం కదా అంత కాగాల్సిన అవసరం లేదు. కొంచెం లైట్ గా కాగిన తర్వాత మనం ఇప్పుడు కవర్ లేకి తీసుకున్న మన పిండి ఉంది కదా, ఆ పిండితో ఇలాగా కావాల్సిన జాంగ్రీ షేప్ లో చిన్నవి కానీ పెద్దవి కానీ మీకు ఎలా కంఫర్ట్ ఉంటే ఆ జాంగ్రీలు వేసుకోవాలన్నమాట. మనం తీసుకున్న కవర్ లో ఈ మిశ్రమాన్ని ఫస్ట్ అయితే ఒక 2 లేదా 3 రౌండ్స్ ఇలా కలండి. సో చుట్టిన తర్వాత ఇలా జాంగ్రీ షేప్ లో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇలా జాంగ్రీ షేప్ అయితే వేసేసుకుంటాం. కావాల్సిన సైజ్ లో మీరు జాంగ్రీని వేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ మీడియం సైజ్ లో జాంగ్రీ వేస్తున్నాను. సో చూసారా, మన జాంగ్రీ అయితే ఒక్క సైడ్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పి వేసి అయితే మనం ఈ లైట్ గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా లైట్ గోల్డెన్ కలర్ లో ఫ్రై అయిపోయిన తర్వాత జాంగ్రీని ఇలానే తీసి మన షుగర్ సిరప్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ షుగర్ సిరప్ లో అయితే ఇలా వేడి వేడిగా వేసేయాలన్నమాట. తర్వాత 2 వైపులా బాగా మునిగేలాగా ఇలా ఆయిల్ లో నుంచి తీసిన జాంగ్రీస్ ని డైరెక్ట్ గా షుగర్ సిరప్ లో వేయడం వల్ల ఆ షుగర్ సిరప్ అనేది జాంగ్రీకి బాగా పీల్చుకుంటదండి. సో ఇలాగే మనం చేసుకున్న జాంగ్రీస్ అన్ని మన షుగర్ సిరప్ లో వేసేసి ఒక 30 నిమిషాలు మూత పెట్టేయండి. సో 30 నిమిషాల తర్వాత చూసారా, మన జాంగ్రీ అయితే సాఫ్ట్ గా అండ్ నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయేంత టేస్టీగా ఉంటదండి. సో ఖచ్చితంగా మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. ఫస్ట్ టైం చేస్తున్నా కూడా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే రెసిపీ అన్నమాట. ఈ రెసిపీస్ అన్ని దీపావళికి మీ ఇంట్లో చేసుకొని ఈ దీపావళిని స్పెషల్ గా మెమరబుల్ మూమెంట్ గా అయితే సెలబ్రేట్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం స్మార్ట్ ముత్తూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.